వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. డాక్టర్ ఎన్జీఆర్లో మనం తెలుసుకుంటున్నాం పెప్టిక్ అల్సర్ ప్రాబ్లం. పెప్టిక్ అల్సర్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. ఆ విషయాలేంటో వారి ద్వారానే విందాం. ఈరోజు మనం పెప్టిక్ అల్సర్ అనే వ్యాధి గురించి మాట్లాడుకుందాం. దీన్ని పెప్టిక్ అల్సర్ అని ఎందుకు అంటారంటే స్టమక్లో పెప్సిన్ అని జ్యూస్ సెక్రెట్ అవుతుంది. అది యాక్ట్ చేస్తున్న ఏరియాలో అల్సర్స్ ఏర్పడితే దాన్ని పెప్టిక్ అల్సర్ అంటారు. ఈ పెప్టిక్ అల్సర్స్ అనేవి ఈసోఫేగస్ అనగా ఫుడ్ పైప్లో రావచ్చు, స్టమక్లో రావచ్చు, డ్యూయోడెనమ్ అనగా చిన్న ప్రేగు పై భాగం, ఈ 3 చోట్లలో ఎక్కడైనా పెప్టిక్ అల్సర్ రావచ్చు. పెప్టిక్ అల్సర్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయండి. అన్నిటికంటే ముఖ్య కారణం ఇప్పుడు ఐడెంటిఫై చేసింది హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ స్టమక్లో రావడం వల్ల యాసిడ్ ఎక్కువ సెక్రెట్ అయ్యి అల్సర్స్ ఏర్పడతాయి. యూజువల్గా హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా మన డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్ వల్లనే స్ప్రెడ్ అవుతుంది. అది స్టమక్లో గ్రో అయ్యి యాసిడ్ ఎక్కువ సెక్రెట్ చేసేందుకు దోహదపడుతుంది. యాసిడ్ ఎక్కువ సెక్రెట్ అయ్యి స్టమక్లో యాసిడ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ అనేది పోయి స్టమక్లో కానీ డ్యూయోడెనమ్లో కానీ ఈసోఫాగస్లో కానీ అల్సర్స్ ఏర్పడతాయి. అల్సర్స్ ఏర్పడితే మనం దాన్ని పెప్టిక్ అల్సర్ అంటాం. ఇంకా ఇది కాకుండా హెలికోబాక్టర్ పైలోరీ కాకుండా ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి అల్సర్ రావడానికి. ఒకటి, మనం పెయిన్ కిల్లర్స్, జాయింట్ పెయిన్స్కి కానీ టూత్ ఏక్స్ కానీ ఫ్రీక్వెంట్గా ఎన్ఎస్ఐడ్స్ అంటారు, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఫ్రీక్వెంట్గా వాడామనుకోండి, వాటి వలన కూడా యాసిడ్ నిలువ డిస్టర్బ్ అయ్యి మనకి అల్సర్స్ ఏర్పడతాయి. ఇది కాకుండా స్మోకింగ్ కూడా ఒక అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ అల్సర్. తర్వాత తగిన సమయంలో ఫుడ్ తీసుకోకపోవడం, 2 స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడం, తర్వాత స్ట్రెస్ కూడా ఒక కారణం అల్సర్ రావడానికి. సో ఇవన్నీ యూజువల్గా ఒకే కారణం వల్ల రావు, కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఉంటే స్టమక్లో కానీ డ్యూయోడెనమ్లో కానీ అల్సర్స్ ఏర్పడతాయి. దీన్ని గుర్తించడం ఎలా అని మీరు అడగచ్చు. గుర్తించడం ఎలా అని ముఖ్యమైన సిమ్టమ్ అల్సర్ ఉన్న వాళ్ళకి స్టమక్లో మంట ఉంటుంది. స్టమక్ అంటే పొట్ట పై భాగంలో మంట ఉంటుంది. ఈ మంట అనేది అన్నం తిన్న తర్వాత ఎక్కువ అవడం జరుగుతుంది కొందరికి ఈ మంట అన్నం తిన్న తర్వాత తగ్గవచ్చు కూడా. సో ఈ 2 సిమ్టమ్స్ ఉంటే ముఖ్యంగా స్టమక్లో అల్సర్ ఉందా అని మనం గుర్తించి తగు పరీక్షలు చేయించుకోవాలి. ఒకసారి అల్సర్ ఉందని నిర్ధారించిన తర్వాత మనం వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ యూజువల్గా ఇస్తాం. ఇప్పుడు అల్సర్ ట్రీట్ చేసేందుకు గత 20 సంవత్సరాల నుంచి చాలా మందులు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం వరకు అయితే అల్సర్ ట్రీట్ చేయాలంటే ఓన్లీ సర్జరీయే ట్రీట్మెంట్ ఉండేది. ఇప్పుడు మనకి చాలా డ్రగ్స్ ఉన్నాయి. వీటిలో కామనెస్ట్ యాంటాసిడ్, హౌస్ హోల్డ్ అందరూ వాడుతూనే ఉంటాం. సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇమీడియట్గా యాంటాసిడ్, జెలుసిల్ కానీ డైజిన్ లాంటి యాంటాసిడ్ తీసుకుంటే మనకి వెంటనే సిమ్టమ్ రిలీఫ్ వస్తుంది. ఇది కాకుండా అల్సర్ని హీల్ చేయడానికి డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు, లైక్ ఓమిప్రజోల్ కానీ లాన్సోప్రజోల్, ప్యాంటోప్రజోల్, రబిప్రజోల్, అలా డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. ఇవి ఓరల్గా తీసుకుంటే స్టమక్లో యాసిడ్ సెక్రెషన్ని తగ్గించి అల్సర్ హీల్ అయ్యేందుకు తోడ్పడతాయి. బట్ ఒకసారి అల్సర్ ఉందని నిర్ధారించిన తర్వాత మనం ఇందాక అనుకున్నాం హెలికోబాక్టర్ పైలోరీ చాలా మందిలో ఉంటుంది, 90% హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటుందని. సో హెలికోబాక్టర్ పైలోరీ ఇరాడికేషన్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ ఇస్తే అల్సర్ హీల్ అయిన తర్వాత రికవర్ అవ్వకుండా ఉంటుంది. సో ఇంకా డ్రగ్స్, ఈ మందులు 1 నెల నుంచి 2 నెలల వరకు వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకుంటే అల్సర్ కంప్లీట్గా యూజువల్గా 95%లో అల్సర్ ఈ మందులతో హీల్ అయిపోతుంది. చూశారు కదండి ఈనాటి డాక్టర్ ఎన్జీఆర్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.